గుడ్ గుడ్ మార్నింగ్ దోస్తులు. మనం ఈరోజు అయితే గుంటలు ఆడుతున్నాము. మనము ఇది మా మమ్మీ వాళ్ళు ఉండేటప్పుడు ఆ రోజులో ఆడుతుండే. అగోండి చూడండి, అప్పుడే మాటల్లోనే వచ్చేసింది మా మమ్మీ. రా ఏమైంది నువ్వు చెప్తా ఉండు, ఒక నిమిషం నేను సెట్ చేసి వస్తాను. యాక్చువల్గా ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, తయారు చేసేటప్పుడు మేము వీడియో తీద్దామనేసి వీడియో కూడా ఆన్ చేశాను. కానీ తీరా చూసినట్లయితే వీడియో అనేటువంటిది ఆన్ చేయలేదు. సెటప్ అంతా పెట్టుకున్నాం కానీ కెమెరా అనేటువంటిది ఆఫ్లో ఉంది. మనం దీన్ని ఏంది ఇట్లా ప్రెస్ చేసి మనం ఇలా పిన్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏంది మనం ఏమైనా ప్లాస్టర్ పెట్టుకుంటే కూడా ఏంది ఏమి ఇట్లా పోతుంది లేదా ఊరికూరికి ఇట్లా అంటే వచ్చేస్తుందేమో అనే భయం ఉండదు. ఇదిగోండి ఇక్కడ నేను వాడినటువంటి వస్తువులు తయారు చేయడానికి. ఇదైతే మనకి చాక్లెట్ బిస్కెట్స్ బాక్స్ అన్నమాట, డార్క్ ఫ్యాంటసీ బాక్స్. ఆ బాక్స్ ఓపెన్ చేసి 2 సైడ్స్ వస్తాయి కదా, దాని యొక్క ఎడ్జెస్ నేను లోపలికి ఫోల్డ్ చేసేసాను. దాన్ని కూడా స్టాప్లర్ వాడుతూ ఫోల్డ్ చేసేసాను. తర్వాత ఇది మన దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క కప్ తీసుకొని ఇది కొంచెం చూపిస్తాను. ఇట్లా పట్టుకు మనకు డైరెక్ట్ కొడితే అయితే పిన్ పాయింట్ కొట్టడానికి రాదు. ఇలా ప్రెస్ చేసి ఇలా మనము సింగిల్ ఉన్న కిందికి పెట్టేసి ఇలా పైన పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కాబట్టి నేను ప్రెస్ చేయలేదు. అదేవిధంగా అన్నింటికి ఓన్లీ 1 పిన్ మాత్రమే కొట్టాను. కొట్టేసినట్లయితే ఇలా వచ్చేసింది. అవసరం లేదు మనకి అవసరం లేదు అంత పని. అయితే అలా కొట్టేసుకున్నాను. ఒక లైన్ వచ్చేసి 7, ఇంకొక లైన్ వచ్చేసి 7 అనమాట. మొత్తం మనకి అటు సైడ్ 7, ఇటు సైడ్ 7. ఒక్కొక్క కప్లో 5 ఉంటాయి. ఒక్కొక్క కప్లో 5 ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనమైతే ఏం చేసుకున్నాము, చింతగింజలు తీసుకున్నాం కదా, చింతగింజల ప్లేస్లో కావాలంటే గవ్వలతో కూడా ఆడుకుంటారు. ఇప్పుడైతే మనము యాక్చువల్గా అయితే ఇది గేమ్ ఆడే చింతగింజలతోనే ఆడేవాళ్ళు. దీనికోసం మనకు కావాలంటే బయట అమెజాన్లో మనకి కట్టెతో తయారు చేసినవి కూడా వస్తున్నాయి. 1000 చేంజ్లోనే ఏమో ఉన్నట్టున్నాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక వేస్ట్గా ఉన్నటువంటి కార్డ్బోర్డు, మన దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ కప్స్, ఏవైనా కప్స్ కావచ్చు, అన్నీ ఈవెన్గా ఉండాలి. ఇలా నేను ఐస్ క్రీమ్ కప్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మనం చేతి పెట్టి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం అని అలా కాకుండా టీ కప్స్ తీసుకున్నాం అనుకుని అవి ఏంటంటే మన చేతి మొత్తం పెట్టి ఇలా తీయడానికి రాదు, అందరి చేతికి కంఫర్ట్ ఉంది. అందుకోసమని అయితే గేమ్ ఎలా ఆడాలంటే ఒక్కొక్క దాంట్లో 5 వేసుకున్నాం కదా, నువ్వు కొంచెం ముందరికని జరిగి కూర్చోప్పుడు ఈజీగా అందుతుంది మమ్మీ. ఓకే, ఇప్పుడు అక్కడ ఒక క్యాండిడేట్, ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాం కదా, ఎవరన్నా ఒకరు ఫస్ట్ ఆడొచ్చు. ఫస్ట్ నేను ఆడతాను. అఖిల్ మర్చిపోయాడంట. ఇక్కడ మనకున్న మన లైన్లో మాత్రమే మనం లేపాలి. లేపడం అంటే తీయడం అనమాట. మన లైన్లో మాత్రమే మనం తీసుకోవాలి. ఆపోజిట్ టీంలో మాత్రం తీసుకోవద్దు. ఇది ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే వేస్తూ రావాలన్నమాట. ఓకేనా, మనం ఇక్కడ తీసాం కదా, దాని పక్క దానిలో వేసుకోవాలి. 1 2 3 4 5. తర్వాత మళ్ళీ వేసింది కాబట్టి దాని పక్క తీయాలి. 1 2 3 4 5. ఇక్కడ వరకు అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. మరి నేను ఎప్పుడు నాది అయిపోయిన తర్వాత చెప్తా. 1 2 3 4 5. ఒకది అయిపోయాక ఇంకొకరికి ఏం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ చేయడం మాత్రం మన సైడ్ ఉన్నవే తీయాలి. తర్వాత ఎక్కడైతే మన చేతిలో ఎండ్ అయిపోయిందో దాని పక్క నుండి స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా నాన్న? ఇంకా ఇక్కడ ఖాళీ ఉంటే అయిపోయింది చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది నాది. ఇక్కడ ఏమైనా ఉంటే తీసుకోవాలి. ఇక్కడ ఏం లేవు, ఖాళీ ఉంది కదా, అప్పుడు ఇక్కడ చేతి కొట్టేసి దాని పక్క దాంట్లో ఏది ఉంటే అది మనది. అప్పుడు నేను తీసేసుకోవాలి. ఇక్కడ వరకు స్టాప్ అయిపోయింది. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇక్కడ వరకు స్టాప్ అయింది ఫ్రెండ్స్. ఇది ఖాళీగా ఉంది. అప్పుడు ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఏది ఉంటే అది మనది. 1 ఉంటే 1, 2 ఉంటే 2, ఇంకేమీ లేకపోతే ఇక మనకి ఏమీ లేదు, శూన్యం అనమాట. ఇవి మనవి. ఇక్కడ నాకు ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి. అది మనదైనా కావచ్చు, ఆపోజిట్ టీమ్దైనా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, అవి మాత్రం మనది. సరే, ఒక్క నిమిషం. అన్నిట్లో 5 ఉందా? 1 2 3 5 ఏమి ఉండవు. 5 ఏమి ఉండవు. ఫస్ట్ ఆడేటప్పుడు 5 ఉంటాయి. తర్వాత మళ్ళీ అన్నీ వేసుకుంటూ వచ్చేసాం కదా. సరే, తర్వాత ఒకదాన్ని తీసుకో. ఇది పట్టుకొని తీయాలి, అప్పుడు ఈజీగా వస్తుంది. ఓకేనా? 1 2 3. ఇంకా కౌంటింగ్ అవసరం మమ్మీ, ఫస్ట్ కాబట్టి కౌంటింగ్ చెప్పాను. 2 వేయద్దు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గింజ మాత్రమే వేసుకోవాలి. తీసేటప్పుడు జాగ్రత్త తీయాలి, పట్టుకోవాలి. పక్కన దాంట్లో ఏమి పడకుండా కరెక్ట్ అన్నీ తీసి చేతిలో పెట్టుకోవాలి. ఈ గేమ్ అయితే మస్తు ఉంటుంది అసలు ఆడేటప్పుడు అయితే. తర్వాత ఒక దాంట్లో 4 వచ్చినాయి అనుకోండి, దాన్ని ఆవినడం అంటారు. ఆ 4 మనవే అవుతాయి. తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్నాయి కూడా మనవి అనమాట. అట్లా ఆడొచ్చు. లేదంటే ఈ 4 మాత్రమైనా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నాకు 4 వచ్చినాయి.
చూసారా ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇది ఆవి అనడం అంటే ఇది తీసేసుకోవచ్చు మనము. కావాలంటే దానికి ఆపోజిట్లో కూడా తీసుకోవచ్చు. అది మనకి గేమ్ ఆడేటప్పుడు రూల్స్ మనం అలా ఓన్లీ 4 తీసుకోవాలా దాని ఆపోజిట్లో కూడా తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది. నువ్వు ఎరికలు తీసావనే మర్చిపోవద్దు, ఓకేనా? మర్చిపోయినా మనకు ఒక్కోసారి అబ్బా మన 3 వచ్చినాయి ఇంకొకటి అయితే 4 అయితే ఆవి ఇంత అనుకుంటాము. తీరా ఆ లైన్లో కరెక్ట్ ఆవు దగ్గరికి వచ్చేసరికి ఆవు కూడా లేపడం అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది అబ్బా మనకేంటి 4 కదా అనిపిస్తుంది. కానీ అట్లా ఒక 4 సార్లు వచ్చింది అనుకోండి, మంచి 4 ఆవులు ఇంటి 416 గింజలు వస్తాయి మనకి. నాకు అన్ని 3లే వేసేసి దెబ్బ అన్నీ ఒకసారి ఇంతే ఫాస్ట్గా వేసేసేయాలి. నేను అప్పుడు నుంచి ఆడుతూనే ఉన్నా కదా, నేను మెల్లగా ఆడుతున్నావు. ఇక్కడ వేసుకురా, నేను తీస్తాను. ఇరికలు వేసుకురా. నీకు అప్పుడు ఇవి నావి నేను తీసుకున్నాను నాన్న, ఇవి తీసుకోలేదు నేను. ఇక్కడ ఇప్పుడు ఈడ కూడా 4 వచ్చింది. అఖిల్కి ఇక్కడ కూడా ఆవి ఉంది. ఫాస్ట్ ఈ చేతిలో వేసుకొని ఎక్కువ ఉన్నప్పుడు ఆ చేతిలో వేసుకోవాలి. ఇది ఉంది కదా ఇంకోటి, ఇడికి అయిపోయింది, ఇటు వేసేయాలి. ఇటు తీసుకున్నాం. ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి నీకు రాదు. ఇక్కడ నాకు 4 ఉన్నాయి, నాకు ఆవి ఉంది. ఓకేనా? నీవే ఎక్కువ వచ్చినాయి నీకే. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నా దాంట్లో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఖాళీగా ఉంది, తర్వాత ఇక్కడ ఒకటే ఉంది. ఇవి 2 ఖాళీగా ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటి ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము స్టార్ట్ చేయాలి. మన ఇష్టం ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇది షీట్ వేసి కూడా ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఉంది అనుకో, అప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇది వేస్తే నాకు ఓన్లీ ఒకటే గింజ వస్తుంది. అట్లా కాకుండా సార్ ఇంకోండి ఇది తీసేసి ఇటు వేసేసాను. ఇది ఇటు వేసిన 4 అయింది తీసుకుంటే ఇది ఇటు వేసిన, ఇక్కడ కొట్టినా నాకు ఒకటే వచ్చింది. ఇది వేస్తే అటు వస్తుంది అనుకున్నా కానీ నాదొకటి పోతే నాకు ఒకటి వస్తుంది అంతే కదా అనిపించింది. ఇప్పుడు చూడు నాకు ఓన్లీ ఇక్కడొకటి ఉంది. అప్పుడు నువ్వేం ఆడాలి చూడు. ఇది ఆడతా. చూసారు అఖిల్ కంపల్సరీ కుప్ప ఎత్తాల్సింది. అఖిల్ కుప్ప ఎత్తితేనే గేమ్ అవుతుంది. అది ఒకటి తీసినా కానీ మన పక్క ఎత్తాల్సిందే కదా. యాక్చువల్గా మనకి అట్లా ఆప్షన్ ఉన్నప్పుడు కుప్ప ఎత్తకుండా ఆడడానికి ట్రై చేయాలన్నమాట. ఒకవేళ ఆప్షన్ ఉంటే దెబ్బ 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 వేస్తూ ఉంది. వచ్చింది అనుకున్నావా? మమ్మీ వేసింది కూడా అట్లా దెబ్బ దెబ్బ. ఇది అఖిల్దే గేమ్ ఫ్రెండ్స్, నాది కాదు. బాగా 2 ఆవులు. ఒక్క నిమిషం, నువ్వు ఆ 3 తీయాలి. ఇవి 3 తీయాలి. నాకు ఇది వస్తుంది. రాలేదే ఎందుకు? ఏమి రాలేదబ్బా నీకు. ఇవి 4 నాయే. ఇప్పుడు నేను ఆడాలి. నేను గేమ్ వచ్చాను, నువ్వు ప్రాఫిట్ తీసుకుని అట్ట ఇట్టాను. నా దగ్గర ఉండే కుప్పలు నీకు వచ్చేసినాయి. మూడింటిని కూడా మన చేతులు వేసుకోవాలబ్బా. వేసి ఒకటి వచ్చేసింది. ఇదిగో ఇది 2 టింగ్ టింగ్ టింగ్. ఏంటంటే ఒక్క గింజ కూడా మన దానికి వెళ్ళి పక్కన వెళ్ళకోకుండా ట్రై చేయాలి. ఓకేనా? నువ్వు వేసిన కరెక్టే గేమ్ మంచిగా ఆడిను. ఇప్పుడు నేను ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఇటోటి. అందుకు అది వస్తుందని నేను ఆడు సరే నువ్వు ఆడినట్టే. నువ్వు ఎట్లా అనుకున్నావు అట్లా ఆవిడికి ఇంత ఆవేమీ అవుతుంది. ఎప్పుడు ఇంతది మీ ఊరికి వచ్చి ఇంతది.
లేదా ఇప్పుడు ఇది ఆడాల్సిందే. నీకు 2, నాకు 2, నీకు 3. చూడాలి ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేవా అని. అవి 2 కూడా నాకే, అది నాకే. ఇప్పుడు నీకేమీ లేదు చూసావా, లాస్ట్ వరకు ఒక్క గింజ కూడా పోకుండా ఆడాలి. ఇప్పుడు నీకేమో లెక్క పెట్టి ఒక్కొక్క దాంట్లో 5 విన్ అవుతావు. ఆగు, విన్ అవ్వడం లేదు, ఇప్పుడే విన్ అవ్వడమా? మొత్తం అన్నీ అయిపోవాలి. అన్నీ అయిపోవాలంటే అన్నీ నీ దగ్గర నీ దగ్గర ఏం లేకుండా రావాలి. 3, 4, 5, 3 ఇళ్ళని పెట్టేసి దెబ్బ లెక్క పెట్టుకుంటా. 3, 4, 5, 3, 4, 5, 3, 4, 5. చూద్దాం ఎవరైనా విన్ అవుతాం. ఫాస్ట్ వేయడం. నీ దగ్గర ఎక్కువ వేయడం ఫాస్ట్ అన్నాను. అయిపోయింది. నా దగ్గర నెక్స్ట్ ఉన్నాయి. అయిపోయినాయి. నా దగ్గర అయిపోయినాయి. 2 కుప్పలు. ఆగవి కాదు, ఒకటి నా దగ్గరికి ఎందుకు తీసుకుంటావు? నీకు అక్కడ 4 ఉంది కాబట్టి ఒకటి పెట్టేసుకో. చెప్తే దీంట్లో ఏమన్నా ఇయ్యు. అప్పుడు దాన్ని గంగమ్మ అంటారు. ఆ రౌండ్ తిరిగిన ప్రతి రౌండ్లో దాంట్లో వేయాలి. అప్పుడు దానివల్ల నువ్వు సేవ్ అవుతావు అనమాట. అలా తీసుకోవద్దు, నీకు అదొక బెనిఫిట్స్. ఇది వేస్తే దీంట్లో వేయాలి. ఇది గంగమ్మ అనమాట. అంటే ఇట్లా వెళ్ళిన ప్రతిసారి దాంట్లో వేయాలి. ఒక్కటా? ఒక్కొక్కటి వేయాలి. అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను కదా ఆడేది. నేను సరే ఆడు. నీకు అప్పుడు పెట్టుకో. ఇప్పుడు నేను ఇట్లా స్టార్ట్ చేసిన. ఇప్పుడు దీంట్లో ఒకటి వేయాలా? ఇటు సైడ్ పెట్టుకోగలను, ఎటైనా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. అక్కి 5 ఒకటి చేతిలో పెట్టుకుని వేసేనని దెబ్బ వేయచ్చు. ఎన్నిసార్లు ఎత్తవే దీంట్లో వేస్తే నాకే. ఈ ఖాళీగా ఉన్న వాటిలో వేయద్దు, ఇక్కడ నుండే వేయాలి. కరెక్ట్గా చూస్తూ వెయ్యు. ఖాళీ బాక్సెస్లో అలా ఏమైనా పెట్టుకోవాలన్నమాట, ఐడెంటిఫికేషన్ కోసం. మర్చిపోతామని. ఎవరు వేసారో వాళ్ళకి కాకుండా ఆపోజిట్ వాళ్ళకు ఇందులో వేసినవి వస్తాయి. ఓకేనా? నేను వేసిన అనుకో నీకు వస్తాయి, నువ్వు వేసినావు అనుకో నాకు వస్తాయి. ఈ గేమ్ అయితే మస్తు ఫన్నీగా ఉంటుంది. ఇంక ఇద్దరు పిల్లలు కలిసి ఆడితే ఇంకా మస్తు మజా వస్తాయి. కొట్టుకుంటా తిట్టుకుంటూ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు నాకే ఇది కొట్టేసారి తీసుకో. మర్చిపోయినావు మళ్ళీ మరిచితివా. ఇదిగో ఇక్కడ నాకు 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మిగిలినేమో ఇవి ఉన్నాయి. అప్పుడు నేను ఏం చెయ్యాలంటే, ఇప్పుడు ఒక ఫైనల్ గేమ్ చెప్పాలా మీకు. ఇప్పుడు అఖిల్ దాంట్లో ఏమీ లేవు, కానీ నా దగ్గర ఇన్ని ఉన్నాయి కదా. నేను ఒక్క కాయిన్ కూడా అఖిల్ దాంట్లోకి వెళ్ళకుండా ఆడాను అనుకో, నెక్స్ట్ ఆడాల్సిన అఖిలే కదా. నెక్స్ట్ అఖిల్కి ఆడకుండా ఆప్షన్ చేయాలన్నమాట. ఎప్పుడైనా మన ఆపోజిట్ టీంలో ఏమీ లేకపోతే మన దాంట్లోకి ఒక్క కాయిన్ కూడా వాళ్ళ దాంట్లోకి పోకుండా ఆడాలి. అప్పుడు గేమ్లో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ మనమే అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇది తీసేసి ఇక్కడ వేస్తే ఇక్కడ 3 ఉన్నాయి. 1, 2, 3 వేస్తే అఖిల్కి ఏమి రావు, నాకే. అప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా. ఇంకెందుకు వస్తాను? ఒక నిమిషం. ఇక్కడ 3 ఉన్నాయి కదా, 1, 2, 3 వేసాను. ఇక నాకు వేయడానికి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, కాబట్టి నాది అయిపోయింది 1. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఆడాలి. నువ్వేం ఆడుతావు? అయిపోయింది. ఇవన్నీ నాకే, నీ దగ్గర ఉన్నాయి నీకే. చూసారా, అదనమాట గేమ్ అంటే. చెప్తున్నా, ఆడుతూ ఉంటే రూల్స్ వస్తాయి. నేను ఏం చీటింగ్ చేయలేదు నాన్న. 3, 4, 5, 3, 4, 5. ఈసారి నాకు పెరిగినాయి. గంగమ్మ ద్వారానే పెరుగుతాయి, అందుకే చెప్పాను కదా, గంగమ్మ ద్వారానే మస్తు వస్తాయి. చూద్దాం ఎన్ని పోయినాయో. 3, 5, 3, 4, 5. నా 2 గింజలు పోయినాయి అఖిల్కి. నీకు వచ్చినాయి నాన్న, నా 2 గింజలు పోయినాయి. నీకు ఇక్కడ వస్తాయి, పెరుగుతాయి. 3, 2 ఒక్క గింజ వచ్చింది అంతే. నా 2 గింజలు వచ్చినాయి నాన్న నీకు. నా దగ్గర ఒక్కటి మిగిలింది. నా 2 తక్కువనాయి, అందుకని 3, 5, 3, 5, 3, 5, 3, 5. ఇంకున్నాయా నీ చేతిలో? ఒకటి వేసేసి. ఎందుకు? ఇది వేసి ఒకటి మిగిలితేనే నీకు గంగమ్మ తల్లి వస్తుంది. ఏమి మిగలలేవు అనుకో, రాదా? ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ 5కి వచ్చి నీ దగ్గర 1 కూడా మిగలేదు అనుకో, గంగమ్మ పెట్టుకోవడానికి ఉండదు. ఓకేనా? ఇప్పుడు నేను
ఇదిగోండి ఇప్పుడు ఆడేటప్పుడు ఇక్కడ గంగమ్మ ఉంది కదా, గంగమ్మ దగ్గరికి పోతేనే మనకు ఎందుకు నువ్వు నా దాంట్లోకి రావచ్చా గంగమ్మ దగ్గరికి? ఆ? తీసుకోవచ్చా? గంగమ్మ ఎత్తొద్దు, నేనే ఎత్తొచ్చు. అయిపోయినాక తీసుకోవాలి నువ్వు కూడా. 4 పడితే 4 అయినా దాంట్లో ఎన్ని వచ్చినా ఇంకే తీయాల్సిన అవసరం లేదు. ముందే జరిగి కూర్చున్నా కంఫర్ట్ ఉంటుంది. ఆయన ఇప్పుడే కదా గేమ్ ఆడేది, ఒకసారి 2 సార్లు వస్తే వస్తుంది. ఒకటి నేను గెస్ట్ చేశాను అన్న, ఆ ఒక్కటి లేపి పక్కన వేసేయాలి అని. నా మొత్తం మీ దాంట్లో వేసుకుంటున్నా. అయ్యా నా గంగమ్మ అడ్డం వచ్చేసి కొంచెం ముందరకని జరిగి కూర్చోనానా, నీకు నడుము నొప్పి రాదు, అప్పుడు ఈజీగా వేస్తా. నీకు కూడా అడ్డం వచ్చేసిందా? నా ఒక్కటి ఉంది అంతే, ఇంకా ఒక్కటే. అక్కడొకటి ఇక్కడ ఒకటి ఆడి వరకు గట్లు ఉండదు రే అమ్మడు. ఏనుండి ఈడికి వచ్చేసామా గంతే, ఇక మళ్ళీ గద్దీయద్దు. కాదు నుంచి స్టార్ట్ చేసా గడి చూడలే గట్లు ఏం లేదేమో, నువ్వు కరెక్ట్గా తీసినావు. గిరికి వెళ్ళి తీసుకున్నావు నువ్వు, గిరునది సీట్ వేసావు, ఇక్కడికి వెళ్ళి కౌంట్ చేస్తావు. ఓకేనా? నేనేం చీటింగ్ చేయలేదు నాన్న. ఇదిగోండి 4 గంగమ్మ వచ్చేసింది. ఇంకోండి అబ్బా నాకు ఒకటే వస్తుంది అనుకున్నాను కరెక్ట్గా. అంటే 2 ఉంటే బాగుంది, గిక్కర్ కలిపి ఇది ఉండదు. నేను ఆడాది, నేను ఆడాలి ఇప్పుడు. కాదు నిన్నది ఆడా కదా, నిన్నది ఆడా అంటున్నా. ఇప్పుడు నేను ఆడాల్సింది నువ్వు కాదు, గేమ్ కాదా? సరే కాదు, నేను ఆడినాను అందుకని. మళ్ళీ ఎందుకు ఆడుతున్నావు? నాకు తెలుసా? ఏం తెలిసింది అబ్బా, ఆడొద్దంట మళ్ళీ. నాకు 4 వచ్చింది, నేను వేసుకున్నా. అట్లా ఎట్లా వేసుకుంటుంది? అట్లా పడ్డది. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన నాకు ఇది ఒకటే వస్తుందేమో. నాకు అప్పటి నుంచి ఎన్ని వచ్చినాయి? 4 ఉందా ఇంకా? మళ్ళా లాస్ట్కి ఎందుకు చీటింగ్? ఇంకా ఒక్క నిమిషం నువ్వు ఇది తీసుకుని ఇది తీసుకుంటాను, నువ్వైతే ఎక్కడెక్కడ వేస్తావు. ఒక్క నిమిషం నేను అనుకుంటున్నా, నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఇది తీసేసుకుంటే నాకు వస్తుంది. తర్వాత మీరు 1 2 1 2 తీసుకుంటా. కొంచెం దూరం కదా. 2 వస్తే గంగవ్వ 2 మిగిలితే వస్తుందా గంగవ్వ? మినిమం 1 ఉండాలి నాన్న గంతే. గంగవ్వ కాదు గంగమ్మ. అబ్బో ఆగవి, నీకోసమే నేను చెప్పింది. నీ ఆర్డర్ చూపించే ఇటు వేస్తే ఇంక ఇక్కడ ఏం లేవని చూపించాను. అక్కి నువ్వే ఇక్కడ ఉన్నది టేస్ట్ ఇంకేం లేదని చూపించింది. ఆగవి సగం సగం ఆడిపిస్తావు. గంగమ్మ ఉంది కాబట్టి నేను మంచిగా ఉంటా కదా. మనకు వచ్చిన రాకపోయినా దాంట్లో పడ్డాయని మనకి అదేదో సేఫ్ పాయింట్ లాగా కదా. నువ్వు క్యాలిక్యులేట్ చేసి వేసినావు కదా నువ్వు. అట్లా రావాలని అనుకున్నా, క్యాలిక్యులేషన్స్ చేయలే కానీ బోలాడతారబ్బా. గంగమ్మ వచ్చింది తీసేసుకున్నా. ఇప్పుడు నేనే అది నేనే అది నేనే.
ఇవే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నీకు మళ్ళీ ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి? తక్కువ వచ్చినాయి. ఇంత ముందుకండి తక్కువ వచ్చినాయి. నాయి పోయినాయి, ఉన్నాయి ఒకటి ఉంది. కప్పు పట్టుకో. 3 4 5 3 4 5 3 4 5 3. అర్థమవుతున్న ఫ్రెండ్స్ గేమ్. మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ గేమ్ బాగా ఆడుకునే వాళ్ళం కదా. ఊర్లలో అయితే తప్పకుండా ఆడుకున్నారు. ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు. నాకు లేదు. గంగమ్మ లేదా? మధ్యలో పెట్టద్దు, లాస్ట్కి పెట్టాలి. చిన్న ఇట్లా ఆడంగా నీకు పోతుంది. ఎక్కడ ఆడినా నాకే వస్తుంది కదా. ఎప్పుడైనా కానీ ఎడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు నేను ఆడతా. పట్టుకోవాలి. ఇది నీకు అన్ని ఫుల్ ఉంటాయి. ఎప్పుడు మైండ్కి మేత అన్నమాట ఇది. మనం ఏది తీస్తే ఏది వస్తుందో క్యాల్కులేషన్ క్యాల్కులేషన్ 1 2 లెక్కలు కాదు, మైండ్తో క్యాల్కులేట్ చేయాలి. నువ్వు దాంట్లో ఏం వేసినా నాది. దీంట్లో ఖాళీ బాక్స్లలో పట్టుకోవి. ఇది నేను అన్నీ లేపేస్తున్నా. ఇట్లా మంచిగా తీసుకోవాలని ఒకసారి తీసి అన్నీ వస్తాయి. కప్పు వచ్చేసింది. కప్పు మొత్తం మింగేసింది. అంత ఎక్కువ రాదు. నీకైనా ఎక్కువ నాకంటే. ఓం ఎక్కువనే అన్నీ నీకే పోతున్నాయి. సంపాదించిన అనుకుంటున్నాను కానీ అన్నీ పోతున్నాయి. నేను క్యాల్కులేట్ చేసింది కరెక్ట్. 4 వచ్చినాయి. ఇది పట్టుకొని తీసుకొని చెప్పా. ఆ చేతి వాడే మా వాడితో పెద్ద తలనొప్పి తెలుసా. ఒకటే చేతి వాడుతా అంటాడు. 2 చేతులు అస్సలు వాడాడు. ఫోన్లో స్పేస్ ఉందా లేదు చూసేస్తా చూడు. ఆడు చీటింగ్ చేయకు, కెమెరా సాక్ష్యం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అట్లే ఫోన్ ఆన్ చేయలేదు కదా కెమెరా, అందుకని మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చింది. నాకు వచ్చినాయి. చీటింగ్ అయితే ఏం చేయలేవు కదా. కాదు ఫ్రెండ్స్, మీరే సాక్ష్యం. అఖిలేమన్నా ఫోర్వర్డ్ నేను తీసుకునే సరే సరే కానీ సాక్ష్యం కోసం చెప్పా గంతే. అబ్బా నా దగ్గర జస్ట్ 2 ఉన్నాయి అంతే. ఇదిగో టింగు టింగు 4 ఉన్నాయి. ఎందుకు 4 వచ్చినాయి. ఆవి నుండి 2 టింగు 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 ఏం రాలేదు. ఒక్కటి ఉంది నా దాంట్లో అంతే. 4 ఇవి నావి. ఇది ఆడు. అదే ఆడతా. నువ్వు అట్లా చెప్పొద్దు. ఇది ఆడితే నీకే లాసు. నువ్వు మర్చిపోయినా అనుకో, ఇది నువ్వు ఇటేసి ఇది కొట్టేసి 2 తీసుకోవచ్చు. నేను అనుకుంటున్నా. చూసుకోవాలి ఇట్లా చెప్పొద్దు సజెషన్స్. మనం వినేటట్టు ఆడాలి, పక్కలు వినేటట్టు ఆడతారా. ఇంక గంతగా నీకు ఆప్షన్ ఏం లేదు. ఇక్కడ ఏం లేదు. నేనే విన్. చూసారా దీంట్లో ఉన్న వాటితో ఒక పావులు వచ్చేసి 3 2 5 3 5 3 2 5 3 2 5 3 4 5 2 5 అమ్మా కిలో ఒక్కొక్కటి బాక్స్ పెరుగుతుంది. ఇంతకు నేను ఉండనే 3 ఉండే. ఇప్పుడు నేను ఏమో ఇంకా చేసేసి అఖిల ఇప్పుడు 2 పెరిగినాయి. గంగమ్మ తల్లి ఉందా? వామ్మో, చూసారా లైఫ్ అంటే అదే అన్నమాట. ఎప్పుడు మనము ఫీల్ కావద్దు, అంతే కదా. ఎంత ఓడిపోతున్న స్టేజ్ అయినా కానీ ఉన్నాయి నాన్న. ఎంత ఓడిపోతున్న స్టేజ్లో అయినా కానీ గెలుస్తాము అనే ధైర్యంతో ఉన్నామనుకో గెలవగలుగుతాము అనిపించింది. ఇప్పుడు అబ్బా అన్నీ మా మమ్మీకే పోతున్నాయి అనిపించింది కదా. ఇప్పుడు వచ్చరికి హ్యాపీగా ఉందా లేదా? గంగమ్మ తల్లి అడ్డం వచ్చింది. గంగమ్మ తల్లి అడ్డం వచ్చినాక మళ్ళీ మనం పక్కకి తీసుకోవద్దు. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చింటే నాకు ఇది కొట్టేసి అది వచ్చేస్తుండే. ఇది తీసినాం, మనం ఎక్కడ తీసినా కూడా గుర్తుకుంచుకోవాలి. ఓకేనా? నేను నా
గేమ్ ఆడకమ్మా నువ్వు మళ్ళీ తప్పించేయండి. మమ్మీ ఏం తప్పు చేయదు. అబ్బో నువ్వే తప్పు వేసినావు. 2 వేసినావు. అక్కి మమ్మ అసలు తప్పు చేయను నాన్న. ఒకటే వేసిన. అబ్బో 2 వేసిన గిట్ట ఇట్లా 3 6 7 8 3 6 7 వేసి రేపు జాగ్రత్త వేయాలి. మళ్ళీ అయిపోయింది ఇంకా గంతే. తీయది గంగమ్మ తల్లడం వచ్చేసింది కదా. నా దాంట్లో పడుతుంది అనుకున్నా. మనం అనుకుంటాం కానీ అవి కావు. నేను ఎక్స్పెక్ట్ చేసింది తెలుసా, ఇది రావాలి అని దాన్ని పక్క తీస్తున్నాను. అందుకే నేను చెప్పాలా, ఇది తీసేసి ఇది వేసుకో. ఒకవేళ ఇక్కడ వరకు అయిపోయింది అది వస్తే అట్లా వస్తుంది. అట్లా ట్రై చేయాలన్నమాట. బై లక్ ఇంకా చెప్పలేము. మమ్మీ అదే క్యాలిక్యులేషన్. ఇక్కడ మనము నిండుగా ఉన్నదాన్ని పక్క తీసామనుకున్నానా, లక్ బాగుంటే దాన్ని పక్క వరకు అయిపోతే ఖాళీ ప్లేస్ వరకు మనం వేస్తాం కదా. చూసావా, చెప్పింది మా అమ్మ చెప్పిన అర్థమైందా? నేను అదే చూసినావుగా, నేను చెప్పాను కదా అర్థమైందా అన్నాను. మా ఊరు మమ్మీ చెప్పింది ఎప్పుడు ఒక్కటి తీస్తే 4 పడుతుంది. కుప్పు ఎత్తేస్తాను నేను పని అయిపోతాను. ఇంత కుప్పు పక్కిలకి వచ్చింది. 4 4 రెండిట్లలో ఆవి నిజం రెండిట్లో నేను దీంట్లో ఇట్లా నువ్వు అఖిల్కి ఎక్కువ వస్తుంది. నేను లెక్క పెట్టుకుంటున్నాను నాన్న. ఆవినింది. ఎందుకు అది తీసుకున్నా? ఆవినింది నాన్న. 4 వచ్చింది. చూసావా, ఒక్క గింజ నీ కుప్పని లేపడానికి ఆప్షన్ ఇస్తాను అనమాట. నువ్వే కదా లేపాలి. అలా మన దగ్గర మినిమం ఒక్కటన్నా ఉండాలి. కన్నా కుప్పలు 7 వస్తుంది. గట్టిగా మాట్లాడవచ్చు. నేను ముచ్చట పెడుతున్నాను. ఎస్ నాకు కన్నా సేవ్లాకి అయితే ఒకటి వచ్చింది కదా, అది కావాలి. నీ ప్రతి డబ్బాలో ఒకటి వేసిన నేను నాకైనా ఇంకా అది ఇది కొట్టేసి అది తీసుకో. ఇదేముంది? ఇది ఉంది కదా పక్కన. చెక్ లాగా చెస్ లాగా ఇట్లా ఇట్లా అవుతుంది కదా. అడుగు, నీకు ఒకటి ఉంది. జర్ర వచ్చే ఛాన్స్ ఏమి ఇస్తారబ్బా. అదే ఇప్పుడు ఒకటి ఉంది. ఒకటి నాకే నాకే అది నాకే. ఇది 3 4 పట్టుకొని మెల్లది. 3 మొత్తం నీ దగ్గర గుంజుకుంటున్నావు. 2 3 4 5 3 4 5 6 2 కరెక్ట్గా చూస్తూ లెక్క పెట్టి 3 4 5. మీరు మీ పిల్లలతో ఇట్లా గేమ్ ఆడతారా? మేమిద్దరం బాగా ఆడుకుంటాం. మేము చిన్నగా ఉన్నప్పుడు నేను మా చెల్లె మా తమ్ముతో ఒకటి వేసుకోవే చాలు. 3 అవసరం లేదే. అంటే గివి నాకు కప్పులు వేసేసుకో. నీకు కప్పులు వేసేసుకో. ఒకటి ఉంటే చాలు గంతి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇలా ఆడుతూ ఉన్నప్పుడు అనిపిస్తుంది లైఫ్ అంతే కదా. ఒక్కోసారి హైకి వెళ్ళిపోతాం, మంచి సెటిల్ అవుతాం. ఒక్కోసారి టైం బాగాలేకపోతే హైలోనే డౌన్లోకి వెళ్ళిపోతాం. అంటారు కదా ఒక సామెత. ఏం సామెత చెప్పు? నాకు చెప్పలే. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఓడ అంటే ఏంటి? షిప్. బండ్లు ఓడలు అవుతాయి. అంటే బైక్ అనేటువంటిది షిప్ అవ్వచ్చు, షిప్ అనేటువంటిది బోట్ అవ్వచ్చు. నేను అదట్లో నుంచి కుప్ప తీసుకుని పోతున్నాను.
యాక్చువల్గా నువ్వు అట్లా ఆడాల్సింది కాదు. సరే ఆడేసి మరి ఇట్లా ఎప్పుడు నేను అది ఆడాలి ఆలోచించాలి. నేను కాబట్టి ఫోన్లే పాపమని ఇచ్చా, వేరే వాళ్ళు ఇస్తారా ఏమి వాళ్ళ ఆలోచనతో ఆడాలి. జోకర్నా మనము మమ్మీ ఇస్తుంది. ఆలోచనతో ఆడాలి అప్పుడే గేమ్. చీటింగ్ ఏం చేయలేదు. నేను నాకే వస్తాయి అనుకున్నా, నేను నీరు వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీది ఎత్తేస్తా, లేకపోతే నా కుప్పని ఎత్తేస్తావు. చూసారా ఫ్రెండ్స్, ఇలా చూడు అఖిల్ ఇలా అన్నాడు అనుకోండి, ఇక్కడ నా పెద్ద కుప్ప ఎత్తేస్తాడు. అలా మనం క్యాల్కులేషన్తో ఆడాలి. బ్రెయిన్ 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 ఆగు, నాకు ఒకటి వచ్చేసింది. ఒకటి తీసుకో. ఒకటి ఓ ఒకటి కూడా రాదు. దాంట్లో తీసుకుంటా. సరే పట్, నువ్వు ఒక్క గిజ కోసం ఆలోచిస్తున్నావు కదా, ఆలోచించు. టింగ్ టింగ్. 1 2 3 నీకు ఉంది కదా ఒకటి. ఆకు నా దగ్గర మత్తుగా ఉన్నాయి కదా, నీకు ఒకటే ఉంది కానీ నా ఇటు పోతే ఇంకా అయిపోతుంది కదా. ప్లీజ్ అమ్మ ఇది ఆడు కదా ఆడతా. నేను ఇది సరిపోయింది, నేను ఇది తీసేసుకుంటా. నాకు ఇంకా ఆప్షన్ లేదు, నన్ను ఏదో ఒకటి ఎత్తాలి. ఎత్తితే నాకు గేమ్ అవుతుంది. అన్నీ నీకు వచ్చినాయి, దాంట్లో ఒకటి కూడా రాలి ఈసారి. నా ఆవు అప్పటి నుండి ఎత్తని ఇస్తలేవు, 3 ఉన్నాయి కదా నాన్న. నీ కుప్పలు నా కుప్పలు లేపేసిన, నా ఆవు తీద్దామనుకున్నాను, తీయలేదు అప్పటి నుంచి. నాకు పడ్డది ఆవు ఉన్నాయి ఇక్కడికి. ఇక్కడ ఏంది రావట్లేదు. టైం ఎంత అవుతుందన్న? టైం కూడా ఎంత అవుతుంది? అవి చెప్తా. సేఫ్లు ఇంకొకటి 12:40. ఆకలి అవుతుందా? 2కి తింటా. బియ్యం కర్రీ అంత అట్లా ఎట్లా అన్నావు? వచ్చేసింది. చెప్పాను ఎందుకు? నేను చెప్పి నేనే గోతులో పడిపోయాను. ఆగవే అమ్మ, నేను ఉరికిపోతా. ఇవి 2 నావే, ఇంకా నా అదే నీకే మస్తు వస్తున్నాయి. సరే నాకు వచ్చినట్టుంది కదా గంగమ్మ. అరే ఇద్దరికి రావచ్చా గంగమ్మ? ఇద్దరికి ఎట్లా వస్తాయి అబ్బా? ఒకరికి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటాయి కదా. ఇద్దరు తక్కువ ఎట్లుంటాయి చెప్పు? ఉండవు కదా. మీ గంగమ్మ నా చూడు, నా గంగమ్మ వస్తుంది. 3 4 5 నీకే వస్తుంది గంగమ్మ. నాకు ఒక్కటి మిగిలింది ఫ్రెండ్స్. 4 3 5. నాకు నేను డబ్బులు లెక్క పెట్టిస్తా. 2. ఇంక ఈ గేమ్ ఇప్పట్లో అయిపోవట్లేదు. ఏంటంటే 3. ఒక సైడ్ ఉన్న వాళ్ళే మొత్తం అయిపోవాలి. ఒకటి ఉన్నా కానీ గేమ్ అయిపోయినట్టు కాదు, ఒకటి మొత్తం అయిపోవాలి. 2. మీకు 4 ఉన్నాయి కదా. 4 ఉన్నాయి. ఒకటి పెట్టేసి గంగమ్మ పెట్టేసి నీ దాంట్లో ఇచ్చేసి. ఏంటి ఇచ్చేది? అది ఉంది నాకు కింద పడిపోయిన తర్వాత తీసుకోవచ్చు. అది కప్స్లో పెట్టేస్తా. ఈడ పడ్డది లోపలికి పోయి ఉంటుంది నాన్న. వదిలేసి ఉంది. ఇప్పుడు నేను నాకు గంగవ్వ వచ్చింది, నాకు కుప్పలు లేపుదామనే. థ్యాంక్స్. మన కుప్పలు లేపితేనే అయ్యాం నాన్న. కుప్పలు లేపితేనే మనకి అక్కడ ఆవింతది తెలుసా? అర్థమైందా? ఆవింతే మనకి కాయిన్స్ వస్తాయి. ఒక దాంట్లో 4 వచ్చినాయి అనుకో, అంటే మాట వినాలా? వినితేనే నీకు మంచిగా పంట పండుతుంది కదా.
నచ్చింది ఆ గేమ్, ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. ఈ గేమ్ మొత్తం అయిపోయేసరికి చాలా టైం పట్టేటట్టుంది. చూసే వీడియోలు ఎంత పెద్దగా అయితే మాత్రం వీడియో ఇక్కడికి ఆపేస్తాను. ఫైనల్గా ఎవరం విన్ అయ్యామనేటువంటి చూద్దాము. అమ్మ 35 minutes అయింది వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందు